US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2400 స్కూల్స్కు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సేవ సంస్థ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నామని చెబుతున్నారు. అసలు మనం ఒకసారి చూపచ్చు నిజంగానే బుక్స్ అయితే ఇక్కడ చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అయితే అన్ని స్కూల్స్లలో ఈ విధంగా ప్రాథమిక పాఠశాలల్లో ఈ విధంగా మేము బుక్స్ని ప్రొవైడ్ చేస్తున్నామని చెబుతున్నారు. మనతో పాటు ప్రధానంగా ఈ సంస్థకు సంబంధించిన స్వచ్ఛంద సేవ సంస్థకు సంబంధించిన కొంతమంది ఉన్నారు. మాట్లాడుతుంది ఏం జరుగుతుంది బ్రదర్, ఏంటి బుక్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు నిజమేనా? నిజమే సార్, ఇది మాది సెరీ ప్రోగ్రామ్ కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2400 స్కూల్స్లలో మేము పిల్లలలో లిటరసీ స్కిల్స్ డెవలప్ చేయడానికి దోహదపడుతున్నాం. మనం ఇటు మేము ఏమేమి రిసోర్సెస్ ఇస్తామంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 చిల్డ్రన్స్కి వర్క్ బుక్స్ ఇస్తాం. అదేవిధంగా డీకోడబుల్ టెక్స్ట్ అనేది బుక్ ఇస్తాం. తర్వాత గోండి కొలామి భాషలో కూడా స్టోరీ కార్డ్స్ అనేది తయారు చేస్తున్నాం. తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో కూడా కథల పుస్తకాలు అనేది ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా గోండి భాషలో కూడా కథల పుస్తకాలు అనేది ప్రతి పిల్లవాడికి ఇచ్చేస్తాం మనం. ఈ విధంగా కథల పుస్తకాలు పిల్లవాడు చదవడం ద్వారా పిల్లలలో చదివే అలవాటును పెంపొందించవచ్చు. అదేవిధంగా పిల్లవాడికి వర్క్ బుక్స్ అనేది ప్రాక్టీస్ చేయించడం ద్వారా పిల్లవాడికి రీడింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మా కథల పుస్తకాలలో బొమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి సార్. ఇటువంటి బొమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బొమ్మలను చూడగానే పిల్లవాడికి చదువుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎవరైతే చదవలేని పిల్లవాడు ఉంటాడో చదువుకోవాలన్న ఆసక్తిని పెంపొందించడానికి మంచి ఇటువంటి కథల పుస్తకాలను మనం ప్రతి పాఠశాలకు ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ప్రాథమిక ఎప్పటి చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్? దాదాపు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది సార్. ఇంకొక 1.5 year ఉంటుంది మా ప్రోగ్రామ్. 2.5 years. జిల్లాలో ఏ జిల్లాలో ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ 4 జిల్లాలలో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రతి పాఠశాలకి 2 జూట్ బ్యాగ్స్, ఆ జూట్ బ్యాగ్స్లో స్టోరీ బుక్స్, మళ్ళీ ప్రతి 1వ తరగతి 2వ తరగతి చదివే ప్రతి పిల్లవానికి వర్క్ బుక్ అన్నట్టు. ఈ వర్క్ బుక్ అనేది కూడా పిల్లవానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సార్. ఈ వర్క్ బుక్ ప్రాక్టీస్ చేయడం ద్వారా పిల్లవానికి ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇట్లా పిల్లవానికి చేతి రాదనే ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత అక్షరాలు దిద్దించడం. ఈ అక్షరం నేర్చుకున్న తర్వాత పిల్లవాడు పదంలోకి వెళ్ళిపోతాడు. పదాలు వచ్చిన తర్వాత వాక్యం అనేది వచ్చేస్తుంది. ఇట్లా ఆట పాటలతోటి పిల్లవాడు నేర్చుకోవడం ద్వారా పిల్లవాడు ఏదైతే చదువుతున్నాడో అది అర్థం చేసుకొని చదువుకొని మళ్ళీ తర్వాత దాన్ని తిరిగి చెప్పగలుగుతాడు అన్నట్టు. మెయిన్గా మనకు ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వీస్లో మన జిల్లా ముందు స్థాయికి రావడానికి మా రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సహాయకారిగా ఉంటుంది సార్. ఎట్లా చూడవచ్చు అంటే దాంతోపాటు ఉండబోతుంది ఇంకొక 1.5 year ఉంటుంది సార్. రిజల్ట్ బట్టి ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు బుక్స్ ఇవ్వడం యూఎస్ఐడ్ సార్, యూఎస్ఐ నుంచి ఫండింగ్ వస్తుంది సార్. దీంతోపాటు మనం బుక్స్ ఇవ్వడం కాకుండా మేము డైలీ స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ ఆ యాక్టివిటీస్ చేయిస్తూ టీచర్తో ఏజెన్సీ ప్రాంతంలో ఎట్లుంది? ఫర్ ఎగ్జాంపుల్ తిరియాని కావచ్చు, రోంపల్లి కావచ్చు, అదేవిధంగా గుండాల కావచ్చు, ఈ ప్రాంతాలలో మీరు విజిట్ చేశాను సార్. విజిట్ చేశారు. బాగుంది సార్, పిల్లల్లో బాగుంది, రెస్పాన్స్ మంచిగా ఉంది. వాళ్ళ రీడింగ్ స్థాయి కూడా పెరుగుతుంది, పిల్లలు బాగా చదువుతున్నారు. పుస్తకాలు లేక ప్రాథమిక పాఠశాలని బుక్స్ ఇస్తున్నారా లేకపోతే హాస్టల్స్లో ఆశ్రమం? లేదు సార్, ఓన్లీ ప్రైమరీ స్కూల్లోనే ఇస్తున్నాం. 1 to 7th వరకు ఎంపీపీఎస్ యూపీఎస్ స్కూల్లో ఇస్తున్నాం. ఎంతమంది విద్యార్థులు అంటే ఇప్పటిదాకా మీద ఎడ్యుకేషన్ నడుస్తుంది? ఐడియా ఉందా? సార్ మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ పిల్లవాడు 1 to 5 classes అంతే. ఏంటి ఈ కార్యక్రమం ఇంకెన్ని రోజులు నడుస్తుంది? ఇంకొక 1.5 year ఉంటుంది సార్. ఆల్రెడీ 1 year నుంచి స్టార్ట్ చేసి ఇంకొక 1.5 year ఉంటుంది అన్నమాట. ఏంటి సోదరా, ఏంటి ఈ కార్యక్రమం ఎట్లా పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఏంటంటే టీచర్లతో మేము టైఅప్ అయ్యి మాకు హయ్యర్ ఇప్పుడు ఎస్సీఆర్టీ సపోర్ట్ సర్వశిక్ష అభియాన్, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మాకు సర్వశిక్ష అభియాన్ సహకారం ఉంది. స్టేట్ లెవెల్లో మాకు ఎస్సీఆర్టీ సపోర్ట్ కూడా ఉంది. ఎస్సీఆర్టీ సహకారంతో మేము ఈ బుక్స్ను ప్రింట్ చేయడము, బుక్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడము ఇవన్నిటివంటి ఎస్సీఆర్టీ సపోర్టు, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఓ సార్ సపోర్టు, మరి మండల్ లెవెల్లో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్, ప్రత్యేకంగా ఎఫ్ఎల్ఎన్ పైనటువంటి పనిచేస్తున్నటువంటి నోడల్ ఆఫీసర్స్ మాకు ఈ లిటరసీ పైన చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎర్లీ రీడింగ్ ఇంటర్వెన్షన్స్ అంటే స్కేలింగ్ అప్ ఎర్లీ రీడింగ్ ఇంటర్వెన్షన్ అనేది మాకు మా లక్ష్యం అనేది నెరవేరుతుందని అంటున్నారు. చాలా స్కూళ్ళల్లో చాలా మట్టుకు పిల్లలకు చదివేయడం రాయడం అనేది అలవాటుగా మారిపోతుంది. దీనికి కారణం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాతృభాష అనేది వేరువేరుగా గోండి కొలామి డిఫరెంట్ మరాఠీకి సంబంధించి మహారాష్ట్ర బార్డర్లు ఉంటాయి. చివరిగా మీరు ఒక విషయం చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీని మీద ఏమైనా మీకు ఫైనాన్స్ చేస్తుందా? లేదు సార్, మాకు డోనర్ ఉన్నారు సార్. యూఎస్ సైడ్ నుండి మాకు డోనర్ అనేది ఫండింగ్ ఉంటుంది సార్. దీనిపైన ప్రతి ఇయర్లీ మాకు 5 crores దీనిపైన 5 crores ఫండింగ్ అనేది చేస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మా సంస్థ నుండి టీఎల్ఎమ్స్ కూడా మేము ఇంకా కొన్ని వీలైనంత మటుకు టీఎల్ఎమ్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం సార్. సో మేము ఇంకొకటి ఏంటంటే ఎర్లీ రీడింగ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటంటే మాకు టీచర్ల దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క టీచర్ సపోర్ట్ చేస్తారు అన్నమాట. టీచర్ సపోర్ట్ చేస్తూ మళ్ళీ తర్వాత పిల్లల్లో రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఓన్లీ షో కోసమే పెట్టినరా? గ్రామీణ ప్రాంతాలలో ఆర్టీవీ విజిట్ చేస్తుంది? లేదు సార్, షో కోసం కాదు సార్. పిల్లలలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది. పిల్లలలో చదువుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది కథల పుస్తకాల ద్వారా. పిల్లలలో రాయాలన్నా కూడా ఆసక్తి అనేది కలుగుతుంది. ఇక ఇది మాకు ఏంటిదంటే రూమ్ టు రీడ్ సంస్థ పేరు సార్. ఇక్కడ ఫండింగ్ వచ్చేది మాకు ఇది అన్నట్టు. ఇక్కడ గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి ఇక్కడ కార్యక్రమాలు అనేది చేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా రూమ్ టు రీడ్ సంస్థతో మాకు ఫండింగ్ వస్తుంది. ఆ ఫండింగ్ ద్వారానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ మేము ఫండింగ్ చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు మా బుక్స్ ద్వారా పూర్తిగా ఇటు పిల్లల దగ్గర రెస్పాన్స్ వస్తుంది, బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. పూర్తిగా లర్నింగ్ విషయంలో ఎప్పటికప్పుడు మేము మెలికలు నేర్పే ప్రయత్నం కూడా రూమ్ టు రీడ్ సంస్థ చేస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతరావు, అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.